ఇవాళ శ్రీధర్ అయినా గిరి అయినా ఇద్దరు ఒక్కటేనా? నేను ఎలా ఎమ్మెల్యే అయ్యానో శ్రీధర్ కూడా అలా ఎమ్మెల్యే అయ్యాడు. కానీ నాది వేరు, శ్రీధర్ది వేరు. నాకు తరాల రాజకీయ అనుబంధం. స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి, స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి, స్వర్గీయ ఆనం సంజీవరెడ్డి, స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి చేయి పట్టుకొని నడిచి రాజకీయాల్లోకి వచ్చాను. నేను ఏ చెయ్యి అండ లేకుండా, ఏ వేలు అందించకుండా స్వశక్తితో పైకి వచ్చిన వ్యక్తి శ్రీధర్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అటువంటి శ్రీధర్ స్నేహహస్తాన్ని పొందిన, అటువంటి సోదర భావంతో ముందుకు నడిచేటువంటి మేము మా బాధ్యతగా గిరికి కూడా మేము స్నేహహస్తం అందిస్తాము. తప్పకుండా గిరి నాయకత్వాన్ని ఈ ప్రాంతంలో ముందుకు నడిపించేదానికి భవిష్యత్తులో ఆయన ఏ పదవికి వస్తాడో, ఏ పదవుల్లో ఆయన రాణిస్తాడో, ఏ పదవి పార్టీ ఇస్తుందో మాకైతే తెలియదు. కానీ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి తీసుకొచ్చేదానికి శ్రీధర్కు తోడుగా మేము కూడా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇవాళ రాజకీయాల్లో మేమిద్దరం అన్నదమ్ములను కలిసి తిరిగాం. దాదాపు 45 సంవత్సరాలు చెయ్యి పట్టుకొని నడిపించాడు వివేకానంద. 45 సంవత్సరాలు ఇద్దరం కలిసే తిరిగాం రాజకీయాలు. కానీ మధ్యలో ఆయన కాలం చేసి ఆ చెయ్యి నాకు లేకుండా పోయింది. ఆ చెయ్యిని అందించేటువంటి ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు ఈరోజు నాకు శ్రీధర్, గిరిధర్ అని చెప్పక తప్పదు. ఇక్కడ ఏ చిన్న విషయం వచ్చినా శ్రీధర్ ఫోన్ చేస్తాడు, గిరిధర్ నేరుగా వచ్చి నాతో మాట్లాడుతున్నాడు. అన్న ఈ సమస్య ఉంది, మమ్మల్ని ఎట్లా చేయమంటావు, ఏ విధంగా ముందుకు పొమ్మంటావు అని అడుగుతున్నారు. ఇది ఒక సమన్వయం, ఒక కుటుంబ బాంధవ్యం, ఒక సోదర తత్వం ఉండాలి అని చెప్పి మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎవరు కూడా స్వయం శక్తితో ఒక్కరుగా ఎదిగేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ సమాజంలో అనేక మార్పులు వచ్చాయి, రాజకీయంలో కూడా మార్పులు వచ్చాయి. అన్నిటికీ కాలం సమాధానం చెప్తుంది. ఈరోజు రాజకీయ పార్టీ ఒక అజెండా ఒకటైతే దానిలో పనిచేసేటువంటి ఆ జెండా నీడ ఉండేటువంటి మనకి తోడు నీడ మన కుటుంబ సభ్యులే అని చెప్పి చెప్పక తప్పదు. ఆ కుటుంబ సభ్యులే ఇవాళ కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు మీ అందరి అండదండలతోనే ఇవాళ ఈ రాష్ట్రం ముందుకు నడుస్తూ ఉంది. మేమందరం మీకు సేవకులుగా పనిచేస్తున్నాం. ఇవాళ రాజకీయాల్లోకి రావడం దాచుకోవడానికో కాదు, కేవలం ప్రతి కుటుంబానికి సేవ చేయాలి అనేటువంటి తత్వంతోనే మేమందరం కలిసి పనిచేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఇలా ప్రతి కార్యక్రమాన్ని సంక్షేమ దిశగా ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ, డబ్బులు ఇబ్బంది ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. నేను అదే శ్రీధర్కి కూడా ఇప్పుడు చెప్పింది, ఆశావాదులుగా ముందుకు వెళ్తేనే మనం పని చేయగలం. డబ్బు లేదని వెనకడుగు వేస్తే వెనకనే ఉండిపోతాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద 10,50,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టి ఈ రాష్ట్రాన్ని మన చేతికిచ్చి వెళ్ళిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఇవాళ అప్పు ఉంది. సంవత్సరానికి 1,40,000 కోట్ల రూపాయలు అప్పు కట్టాలి, వడ్డీ కట్టాలని చెప్పి ఏనాడు వెనకడుగు వేయలేదు. చెప్పిన ప్రతి సంక్షేమాన్ని, చెప్పిన ప్రతి అభివృద్ధిని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తి లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి మనవి చేస్తుంది. కాబట్టి ఇవాళ అదే విధంగా ఈ నెల్లూరు రూరల్లో కూడా అభివృద్ధి తను చేయాలనుకున్న దానికి ఈ వేదిక మీద ఉన్న వాళ్ళే కాదు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ శ్రీధర్కి వెన్ను తట్టి ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నది ఈ ప్రభుత్వంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం. కాబట్టి మనం చేయాలనుకున్న అభివృద్ధి 10 మందికి ఉపయోగపడద్దు అనుకుంటే చేసుకుంటూ పోవడమే. చేస్తూ పోయినప్పుడు ఆ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అండ ఉంటుంది, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉంటాయి, ఆ దైవం మనకు తోడవుతుంది. తప్పనిసరిగా నిధులను సమకూర్చుకోగలమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక రాజకీయం మీ అందరికీ తెలుసు. ఈ నెల్లూరు నగరం కూడా విశాలమైంది, చాలా పెద్దదైంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొద్ది స్థానమే ఉండేది, ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. 1, 2 కాదు, 3 స్థానాలు అయినా కూడా మనం ఆశ్చర్యపోవలేదు. కాబట్టి శ్రీధర్ ఉంటాడా, గిరి ఉంటాడా, మరొకరు ఉంటారా, ఇవన్నీ పక్కన పెడితే
రాబోయేటువంటి దిశ దశ కార్యక్రమాల్లో నెల్లూరు నగరానికి 3 శాసనసభ స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రూరల్ తోటి కలుపుకొని అని చెప్పి నాకున్నటువంటి కొద్ది పరిజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నా. కాబట్టి భవిష్యత్తు చాలా ఉంది, అందరం కలిసి పనిచేద్దాం. భవిష్యత్తులో ఇంకా చాలామంది పైకి రావాల్సిన అవసరం ఉంది. పెద్దలందరి యొక్క ఆశీస్సులు కూటమి నాయకత్వానికి అడిగి అర్థించి మీ దగ్గర నుంచి తీసుకునేటువంటి అవకాశం నాకు ఇచ్చిన శ్రీధర్కు, గిరికి ప్రత్యేకమైనటువంటి సోదర భావమైనటువంటి నమస్కారాలు చెప్పకూడదు. వాళ్ళకి నాకన్నా వయసులో చిన్నవాళ్ళు, నేను నమస్కారం వాళ్ళకి పెట్టేదానికన్నా వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, శ్రీధర్ గిరి ఉన్నత శిఖరాలు రాజకీయాల్లో అందుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.